విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ రోజు క్లాస్ లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. పిల్లలు ఏ టెన్స్ బేటా? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. రైట్. ఈ టెన్స్ ఎప్పుడు వాడాలంటే బాగా వినండి బేటా, కథలాగానే వినండి, మీరు క్లాస్ లాగా కాకుండా. గతంలో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తయిన పనులను తెలియజేయటం. బాగా వినండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడాలంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే పూర్తయిన పనులను తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి. ఎగ్జాంపుల్, మీకు ప్రతిరోజు 2 o'clock లంచ్ చేసే అలవాటు ఉంది బేటా, అది ఒక నిర్దిష్ట సమయం పాస్ట్. మీకు ప్రతిరోజు 2 o'clock లంచ్ చేసే అలవాటు ఉంది, నిన్న కూడా 2 o'clock లంచ్ చేయాలి, అది గతంలో ఒక నిర్దిష్ట సమయం. అయితే మీరు నిన్న 2 o'clock కంటే ముందే లంచ్ చేశారు. ప్రతిరోజు 2 o'clock లంచ్ చేయడము మీ హాబీ, కానీ నిన్న మాత్రము 2 కంటే ముందే లంచ్ చేశారంటే ఒక నిర్దిష్ట సమయం కంటే ముందే పూర్తయిన పని ఇది. ఇటువంటి పనులను తెలియజేయటకు ఈ టెన్షన్ వాడాలి. అంటే నేను నిన్న 2 గంటల వరకల్లా లంచ్ చేసి ఉంటుంది అంటాం. ఐ హ్యాడ్ టేకన్ లంచ్ బై 2 PM ఎస్టర్డే. అంటే నేను నిన్న 2 గంటల వరకల్లా లంచ్ చేసి ఉంటుంది. ఇటువంటి పనులను తెలియజేయటకు వాడచ్చు. లేదా గతంలో 2 పనులు వెంటనే పూర్తయినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి. బాగా వినండి, 2 కంప్లీటెడ్ యాక్షన్స్ బేటా. గతంలో 2 పనులు వెంటనే జరిగినప్పుడు రెండిట్లో ఏది ఫస్ట్ జరిగింటుందో ఆ ఫస్ట్ జరిగిన పనిని తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి. తర్వాత జరిగిన పనినేమో సింపుల్ పాస్ట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిన్న ప్రతిరోజు మీరు మీ ఫ్రెండ్ హాస్టల్లో కలిసి లంచ్ చేయడం అలవాటు. కరెక్ట్ 2 o'clock మీరు మీ ఫ్రెండ్ కలిసి లంచ్ చేయడం అలవాటు. రైట్. మీరు 2 వరకల్లా హాస్టల్కి వెళ్ళేది, మీరు వెళ్ళే వరకు ఆయన వెయిటింగ్ చేసి మీరు వచ్చాకనే లంచ్ చేసేది. ఆయన నిన్న ఏం చేశాడు, ఆకలి ఎక్కువై 1:30కే లంచ్ చేశాడు. 1:30కే లంచ్ చేశాడు, కానీ మీరు హాస్టల్కి వెళ్ళేసరికి 2 o'clock అయింది. మీరు హాస్టల్కి ఫస్ట్ వెళ్ళారా, మీ ఫ్రెండ్ లంచ్ ఫస్ట్ చేశాడా? ఇక్కడ 2 పనులు జరిగిపోయినాయి. ఒకటి లంచ్ చేయడం అయిపోయింది, మీ ఫ్రెండ్ లంచ్ చేయడం ఒక పని, మీరు హాస్టల్కి వెళ్ళడం ఒక పని. ఈ రెండిట్లో ఏది ముందుగా జరిగింది? మీ ఫ్రెండ్ ముందుగా లంచ్ చేయడం అయిపోయింది, మీ ఫ్రెండ్ లంచ్ చేయడం ముందుగా జరిగిపోయింది. ఎందుకంటే 1:30కే ఒక పని జరిగిపోయింది, 1:30కే అతడు లంచ్ చేశాడు, మీరేమో 2 o'clock చేరుకున్నారు. 2 పనులు జరిగినాయి. ఎప్పుడైతే ఇలా 2 పనులు వెంటనే జరుగుతాయో రెండిట్లో ఏదైతే ముందుగా జరిగిందో దాన్ని తెలియజేయటం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. అప్పుడు ఏం చెప్పాలి? నేను హాస్టల్కి వెళ్ళక ముందే మా ఫ్రెండ్ లంచ్ చేశాడు అని చెప్పాలి. ఫ్రెండ్ ఫస్ట్ లంచ్ చేశాడు కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లేపాలి. మై ఫ్రెండ్ హ్యాడ్ టేకన్ లంచ్ బిఫోర్ ఐ వెంట్ టు హాస్టల్. మై ఫ్రెండ్ హ్యాడ్, మై ఫ్రెండ్ అనేది సబ్జెక్ట్, మై ఫ్రెండ్ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, టేకన్ అనేది మెయిన్ వర్బ్, లంచ్ అనేది ఆబ్జెక్ట్. బిఫోర్ ఐ వెంట్, నేను వెళ్ళక ముందే. మై ఫ్రెండ్ హ్యాడ్ టేకన్ లంచ్ బిఫోర్ ఐ వెంట్ టు హాస్టల్ అంటే నేను హాస్టల్కి వెళ్ళక ముందే నా ఫ్రెండ్ లంచ్ చేశాడు. ఇలా 2 పనులు జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి. అర్థమవుతుందా? స్ట్రైట్ కూర్చోండి బేటా, స్ట్రైట్. మరి ఇప్పుడు ఈ టెన్స్ యొక్క సూత్రం చూద్దాం. దగ్గరండి బేట, దగ్గరండి. ఇప్పుడు ఈ టెన్స్ సూత్రం చూడండి బేట. సూత్రం చూడండి. ఫస్ట్ ఏంటి? సబ్జెక్ట్. నెక్స్ట్ ఏంటి? హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? సో అన్నింటి టెన్స్లకు ఇదే సూత్రం. ఏ టెన్స్ అయినా సరే సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ చేత ఎండ్ అవుతుంది. ముఖ్యంగా పాజిటివ్ సెంటెన్సెస్ అంటే అఫర్మేటివ్ సెంటెన్సెస్ ఆన్సర్స్ చెప్పేటప్పుడు సెకండ్ ప్లేస్ లో హెల్పింగ్ వర్బ్, థర్డ్ ప్లేస్ లో మెయిన్ వర్బ్. ఫస్ట్ ఏంటి? సబ్జెక్ట్. లాస్ట్ ఏంటి? సెకండ్ ఏంటి? థర్డ్ ఏంటి? 1 2 3 4 చెప్పండి. 1 ఏంటి? 2 3 4 1 2 3 4 రైట్. ఇప్పుడు అక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా బేటా. ఫస్ట్ సబ్జెక్ట్ చూడండి. ఐ అంటే ఏంటి? ఐ అంటే నేను. వి అంటే మేము లేదా మనము. యు అంటే నీవు లేదా మీరు. దే అంటే వారు. హి అంటే అతడు. షీ అంటే ఆమె. ఇట్ అంటే ఇది లేదా అది. సో ఈ సబ్జెక్ట్స్ చూశారు కదా బేటా. ఇప్పుడు మనం అన్ని సబ్జెక్ట్స్ చేత వాక్యాలు రాద్దాం. అయితే ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ అని ఉంది. హెల్పింగ్ వర్బ్ ఏది అంటే హ్యాడ్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి? ఓన్లీ 1. ఏ హెల్పింగ్ వర్బ్ బేటా? హ్యాడ్. ఇక్కడ ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడే వాడాలి. ఐ, వి, దే, హీ, షిట్స్ ఏ సబ్జెక్ట్స్ వచ్చినా హ్యాడే వాడాలి. మరి మెయిన్ వర్బ్ ఏ రూపంలో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో V3. సో ప్రతి టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ ఇదే ఉండదు బేటా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మాత్రమే హ్యాడ్ ఉంటుంది. అదే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే హ్యావ్ లేదా హ్యాజ్ ఉంటుంది. ప్రెసెంట్ కంటిన్యూస్ అయితే ఇక్కడ యామిజార్లు ఉంటాయి. పాస్ట్ కంటిన్యూస్ అయితే ఏముంటాయి బేటా? వాజ్ వర్. ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే షెల్ బి, విల్ బి కదా. మరి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే
హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. మరి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒకటి, మెయిన్ వర్బ్ V3. ఒకవేళ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే అక్కడ కూడా V3నే. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే V3. మరి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అయితే V1, సింపుల్ పాస్ట్ అయితే V2, సింపుల్ ఫ్యూచర్ అయితే V1. ఒకవేళ ప్రెసెంట్ కంటిన్యూస్ అయితే V4, పాస్ట్ కంటిన్యూస్ అయితే V4, ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే వెరీ గుడ్. సో ఈ టెన్స్ యొక్క సూత్రం ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. రైట్, ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్ చెప్పాలి. ఆర్ యు రెడీ? ఇప్పుడు ముందుగా ఐ చేత చూద్దాం. నేను 8 o'clock వరకల్లా బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నాను అని చెప్పాలి. నేను అంటే ఐ హ్యాడ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ బై 8 o'clock. అంతే, ఇంకా టైం ఏం వేస్టడే అవసరం లేదు. 8 అంటే పాస్ట్ అయిపోయింది. నేను 8 వరకల్లా బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నాను. నేను అంటే ఐ హ్యాడ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ బై 8 o'clock. ఇప్పుడు మేము 8 వరకల్లా బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నాము. ఎస్, వీ హ్యాడ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ బై 8 o'clock. ఇప్పుడు మీరు 8 వరకల్లా బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు వారు 8 వరకల్లా బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నారు. ఇప్పుడు బెట అతడు 8 వరకల్లా బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నాడు. ఆమె 8 వరకల్లా బ్రేక్ఫాస్ట్ చేసి ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు నేను కొన్ని తెలుగులో వాక్యాలు అడుగుతాను, మీరు ఇంగ్లీష్ చెప్పాలి. ఆర్ యు రెడీ? రైట్, నువ్వు లేబేట. ఆమె 2 o'clock వరకల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండే. ఆమె 2 o'clock వరకల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండే. కరెక్ట్. She had gone to office by 2 o'clock. Claps. Very good. Correct answer. నువ్వు బెట. ఆమె 5 వరకల్లా అతడిని కలిసి ఉండే. She had met him by 5 o'clock. Very good. Right answer. మీరమ్మ. నేను నిన్న ఈ సమయం కల్లా విజయవాడ వెళ్ళి ఉంటే. I had gone to Vijayawada by this time yesterday. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్ చెప్పడం ఎలాగో నేర్చుకున్నాము. ఆర్ యు రెడీ? రైట్, నువ్వు అడగాలి బేట అబ్బాయిని. నీవు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటివి అంటే ఎస్ అని చెప్పాలి. Had you gone to college by this time yesterday? అవును, వెళ్ళి ఉంటి అని చెప్పాలి. Yes, I had gone to college by this time yesterday. వారు సబ్జెక్ట్ వారు నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఉన్నారా? Had they gone to college by this time yesterday? అవునని చెప్పు. Yes, they had gone to college by this time yesterday. సబ్జెక్ట్ అతడు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉన్నాడా? Had she gone to college? Had he gone to college by this time yesterday? అవునని చెప్పు. Yes, he had gone to college by this time yesterday. Right. ఆమె సబ్జెక్ట్ Had she gone to college by this time? Had she gone to college by this time yesterday? ఎస్ అని చెప్పు. Yes, she had gone to college by this time yesterday. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అడగండి, నో చెప్పండి. ఇవే ప్రశ్నలకి నో చెప్పాలి. మీరు అడగండి, మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉన్నారా? Had you gone to college by this time yesterday? నో అని చెప్పాలి. మైక్ ఇచ్చేసి. No, hadn't. I had. No, I had gone to. No, I hadn't. పర్లేదు చెప్పు. No, I hadn't gone to college by this time yesterday. I hadn't అంటుంది షార్ట్ కట్. ఓకే. దే. Had they gone to college by this time yesterday? నో అని చెప్పాలి. No, they had not gone to college by this time yesterday. He. Had he gone to college by this time yesterday? No, he had not gone to college by this time yesterday. She. Had she gone to college by this time yesterday? No, she had not gone to college by this time yesterday. Wonderful. Better claps, claps, claps. మనం ఇప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ అమ్మాయి వాట్ అనే WH వర్డ్ పైన ప్రశ్నలు అడుగుతుంది, తన ఆన్సర్లు చెప్పేసి. ఆర్ యు రెడీ? మీరు ఏమడగలరు అంటే యు అనే సబ్జెక్ట్ ఫస్ట్. మీరు నిన్న ఈ సమయానికల్లా ఏమి కొని ఉంటిరి అని అడగండి. మీరు ఏదైనా ఒక ఆన్సర్ చెప్పండి. అడగండి. What had you brought by this time yesterday? కొని ఉంటిరి బెట. కొని ఉంటిరి అంటే బాట్ అని.
వాట్ హ్యాడ్ యూ What had you bought by this time yesterday? ఏం కొని ఉంటుంది I had bought vegetables by this time వెజిటేబుల్ yesterday. ఓకే వారు నిన్న ఈ సమయానికల్లా ఏమి కొని ఉన్నారు What had they bought by this time yesterday? చెప్పండి ఏదో ఒక ఆన్సర్ They had bought fruits by this time yesterday. ఇప్పుడు అతడు నిన్న ఈ సమయానికల్లా ఏమి కొని ఉండే What had he bought by this time yesterday? He had bought a car by this time yesterday. ఆమె చివరి సబ్జెక్ట్ ఆమె నిన్న ఈ సమయానికల్లా ఏమి కొని ఉండే What had she bought by this time yesterday? She had bought vegetables by this time yesterday. క్లాప్స్ బెటర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని ప్రశ్నించడం ఎలాగో జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుందాం ఆర్ యు రెడీ మీరు అడగండి అమ్మా మీరు నిన్న ఈ సమయానికల్లా ఎక్కడికి వెళ్ళి ఉన్నారు Where had you gone by this time yesterday? తీసుకోండి అమ్మా ఆన్సర్ చెప్పండి I had gone to Mumbai by this time yesterday. వారు నిన్న ఈ సమయానికల్లా ఎక్కడికి వెళ్ళి ఉండిరి Where had they gone by this time yesterday? They had gone to Chennai by this time yesterday. అతడు నిన్న ఈ సమయానికల్లా ఎక్కడికి వెళ్ళి ఉండే Where had he gone by this time yesterday? He had gone to Maharashtra by this time yesterday. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఎక్కడికి వెళ్ళి ఉండే Where had she gone to? Where had she gone by this time yesterday? She had gone to Bangalore by this time yesterday. క్లాప్స్ బెటర్ క్లాప్ రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థి లోకానికి మీ ఏసెడ్ అందిస్తున్న సంచలన శుభవార్త ముఖ్యంగా ఆడపిల్లలకి ఆర్థికంగా వెనుకబడిన ఆడపిల్లలకి నా వంతుగా ఒక 10,000 మంది ఆడపిల్లలకి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలనే గొప్ప సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది ఈ 10,000 మంది ఆడపిల్లలు ఎవరు అంటే డిగ్రీ వరకు లేదా బీటెక్ వరకు గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చదివి ఉన్న వాళ్ళకి కంప్లీట్ గా ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ మిగతా వాళ్ళకి ఫీజెస్ ఉంటాయి మిగతా వాళ్ళకి కూడా నామినల్ ఫీజెస్ జస్ట్ 7,700కే ఫుల్ డే మొత్తం రోజు 7 గంటల చొప్పున కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించి పంపించేస్తాను సో ఏసెడ్ స్పోకెన్ ఇంగ్లీష్ 2 బ్రాంచెస్ ఉంటాయి ఒకటి హైదరాబాద్ లో ఒకటి మహబూబ్నగర్ లో మీకు ఏది దగ్గర ఉంటే అక్కడికి రావచ్చు మీకు చప్పట్లతో మేము స్వాగతాన్ని తెలియజేస్తున్నాం గట్టిగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటివరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.